క్రైస్తవులు విసర్జించవలసినటువంటి మరొక అవలక్షణం, అది 14వది. దానికి మనం ఒక టైటిల్ కూడా మంచి టైటిల్ ఇద్దాం, క్రైస్తవ్యంలో నివురుగప్పిన నిప్పు. క్రైస్తవ్యంలో నివురుగప్పిన నిప్పు దేని గురించి అని అంటే, విసర్జించవలసిన మరో అవలక్షణం ధనాపేక్ష. దీన్ని కూడా విసర్జించమని బైబిల్లో దేవుడు చెప్పాడా అనేది ఒకసారి గమనించగలిగితే చూద్దాం. మనం దీనికి సంబంధించినటువంటి మూల వాక్యం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. దీన్ని ఇంకొంచెం ప్రాక్టికల్గా ముందుకు సాగాలని ఈ పాఠాన్ని మళ్ళీ నేర్చుకోబోతున్నాం. ఓకే అండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి వేటిని విసర్జించాలి. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవజనులలో ఉండకూడని భయానకమైన లక్షణం ఇది. అందుకే దైవజనులకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఎక్కువగా మాట్లాడుతూ ఫోకసింగ్ అంతా కూడా దైవజనుల్లో ధనాపేక్ష అనేటటువంటి నివురుగప్పిన నిప్పు గురించే అటు దేవుడైనా యేసుప్రభుల వారైనా అపోస్తలులైనా ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఎందుకనంటే ఒక దైవజనుడు అంటే ఒక్కడు కాదు, వాస్తవంగా చెప్పాలంటే అతను ఒక వ్యవస్థ. వాళ్ళకున్నటువంటి సమర్థతను బట్టి, వారికి ఉన్నటువంటి యోగ్యతను బట్టి ఒక వ్యవస్థను, ఒక కుటుంబాన్ని దేవుడు వాళ్ళకి అప్పగిస్తాడు. కాబట్టి ఒక దైవజనుడు కనుక ఈ నివురుగప్పిన నిప్పు బారిన పడితే ఆటోమేటికల్లీ ఆయన క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా అదే సమస్య బారిన పడతారు. అందుకే దైవజనుడిని విసర్జించమని చెప్తున్నటువంటి దీనిలో ఇంతకు దేని గురించి ఇదంతా అని ఆలోచన చేస్తే 10వ వచనంలో క్లారిటీగా అంటాడు. ఎందుకనగా ధనాపేక్ష అని. అంటే ధనాపేక్ష ఎందుకు నివురుగప్పిన నిప్పు అన్న టైటిల్తో చెప్పడం జరిగిందంటే, ఇది బయటపడేది కాదు అంత సులభంగా. ఎట్లా బయటపడేది కాదు అంటే, ఎంతగా బయటపడదంటే మనలో ఉన్న మనకు కూడా తెలియనంతగా. మళ్ళీ చెప్తున్నా, మనలో ఉన్న మనకే తెలియనంత నివురుగప్పిన నిప్పు లాంటిది అది. నివురుగప్పిన నిప్పు అంటే ఐడియా ఉంది కదా మీకు. నిప్పు కణం పైన బూడిద లాంటిది అలుముకొని ఉంటుంది. చూడ్డానికి అది బూడిదలాగా అనిపిస్తుంది, పట్టుకుంటే తప్ప అది నిప్పు అని తెలీదు. చూడ్డానికేమో బూడిద. ఇట్లా ఎన్నోసార్లు మనం కూడా చిన్నప్పుడు, ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు వచ్చాయి కానీ వన్స్ అపాన్ ఎ టైం నేల పొయ్యిలు, మనకు కట్టెల పొయ్యిలు ఉండేవి. కట్టెల పొయ్యి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా ఇక్కడ? తెలుసు కదా. ఈ కట్టెల పొయ్యిలలో పరిస్థితులు కూడా అట్లా ఉంటాయి. నిప్పు కణాలన్నీ ఉంటాయి ఇక్కడ, కానీ బయట అంతా బూడిద వచ్చేస్తుంటుంది. దోగాడుకుంటూ పోయి ఎన్నోసార్లు ఏదో బూడిద లాంటిదని చేయబెట్టి కేకలేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత అర్థం అవుద్ది, అమ్మో బూడిదలాగా బయటికి కనపడేదంతా బూడిద కాదు, దానిలో నిప్పు ఉంటుందని. ధనాపేక్ష విషయంలో ఇది ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కడు కప్పి పెట్టుకోవాలని చూస్తాడు, ప్లస్ అది కప్పబడే ఉండేటట్టుగా ఉంటుంది. ఒకసారి చూద్దాం, అది కూడా అది నివురుగప్పిన నిప్ప కాదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. 5వ వచనం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. అంటే ధనాపేక్ష ఎలా ఉంటుంది? కప్పిపెట్టబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక దైవజనుడు, ఒక విశ్వాసం వీళ్ళకు ధనాపేక్ష ఉందని బాహాటంగా కనబడేటట్టుగా ఉంటే ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవడు నమ్ముతాడు? ఎవడు స్నేహం చేస్తాడు చెప్పండి? చేయరు కదా. కాబట్టి ఏం చేయాలి? దీన్ని కప్పెట్టాలి. కొంతమంది కప్పిపెట్టాలని అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలుసు,
కానీ చాలామందికి నిజంగా మనం ధనాపేక్షలో ఉన్నామన్న విషయం కూడా తెలియకుండానే ఎంతో ముందుకు నష్టానికి వెళ్ళిపోతారు. దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ధనాపేక్ష అనే దానికోసం ఎందుకు మనం ఇష్టపడతాం ఇది మనకు తెలియాలి. ఎందుకు డబ్బు సంపాదించాలని, దాని మీద దృష్టి సారించాలని, ఎలాగైనా మనం బాగా డబ్బు పోగేసుకోవాలన్న తపనలోకి మనిషి ఎందుకు వెళ్తాడు? ఒకే ఒక రీజన్ దేవుడు చెప్పాడు. అదే ఇక్కడ మనం చదువుతూ ఉండగానే మనకు అర్థమవుతుంది. 5వ వచనం చదువుదాం. అంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం కదండి, 6వ అధ్యాయం 5వ వచనం అండి. 6-10 మనం నుంచి చదువుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు 5వ వచనం చూద్దాం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం. ఏ లాభం? ఇప్పుడు దైవభక్తి లాభమా కాదా? దైవభక్తి లాభమా కాదా? 100% లాభం. ఎలా చెప్పగలం? ఎక్కడుంది? కింద మాటే ఉంది. 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి వట్టి లాభం కాదు, మళ్ళీ గొప్ప లాభం. పైనేమో దైవభక్తి లాభసాధం అని అనుకోవద్దు అంటాడు, కిందికి వస్తే దైవభక్తే గొప్ప లాభసాధకం అంటాడు. ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి? అర్థమయ్యే విధంగా ఉన్నాయవే. ఇప్పుడు దైవభక్తి లాభసాధకం అనుకునేటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళట అంటున్నారు? చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళంట, సత్యహీనులట, ఈ వ్యర్థ వివాదాలటవి. మళ్ళీ ఈ మాట చెప్పి ఓహో ఓకే దైవభక్తి లాభసాధకం అనుకోకూడదు అన్నమాట అనుకునే లోపే కిందికి వస్తే ఏమంటున్నాడు? దైవభక్తి గొప్ప లాభసాధకం అని అంటాడు. దేవుడి దైవజనుల యొక్క మాటలు, దేవుడి మూలమైనటువంటి మాటలు అంత సులభంగా మనకు అర్థమయ్యేది కాదండి. మేము కూడా ప్రారంభంలో చదువుకుంటున్న టైంలో ఏది చాలా సులభమే, ఏదేదో అనుకునేవాళ్ళం. ఇప్పుడు 25 years ఇండస్ట్రీ, రేపు జనవరికి. ఈ ఇండస్ట్రీలో ఇవన్నీ చదువుతూ నేర్చుకుంటూ ఉంటే నువ్వు పశువుడిరా, చిన్నపిల్లడిరా, ఇంకా చాలా తెలుసుకోరా, కిడ్డురా బాబు అన్నటువంటి రీతిగానే దేవుడు నేర్పిస్తున్నాడు. పై మాటేమో దైవభక్తి లాభసాధకం అనుకుంటే నువ్వు చెడిన మనసు కలిగిన వాడివే అని చెప్తూ ఉంటాడు. కింది వాటికి వచ్చేసరికి దైవభక్తి గొప్ప లాభసాధకం అంటాడు. ఎట్లుందంటే అబద్ధం ఆడితే సస్తావురా రే, అబద్ధం ఆడితే బతుకుతావు, జాగ్రత్త. అబద్ధం ఆడితే సస్తావు అంటే ఓకే, బాగున్నాయి, క్లియర్గా ఉంది స్టేట్మెంట్, ఇబ్బంది లేదు, ఎక్కడ అబ్జెక్షన్స్ లేవు, వివాదాలు లేవు, అభ్యంతరమే లేదు. కానీ అబద్ధం ఆడకపోతే ఎట్లా పోతావురా అని అనుకోండి. అబద్ధం ఆడితే సస్తావు అని చెప్పి అబద్ధం ఆడకపోతే ఎట్లా పోతావు అన్నాడు అనుకోండి. నీకు ఐడియా లేదా, నాకు అర్థం కాలేదా అన్నట్టుంటుంది సంగతి. చెప్పినోడికి తెలీదా, చెప్పించుకున్నోడికి అర్థం కాలేదా అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ లాభం అన్నటువంటి విషయంలో 2 రకాల లాభాలు. ఒకటి, మనము ఈ భూప్రపంచంలో ఈ దేహంలో ఉన్నంత వరకు సర్వైవ్ అవటానికి, మనుగడ కోసం వచ్చే లాభాలు ఉంటాయి. ఆ లాభం గురించి 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. భూ సంబంధమైన లాభం గురించి 5వ వచనంలో మాట్లాడి, పరసంబంధమైన లాభం గురించి 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భూ సంబంధమైన లాభం, పరసంబంధమైన లాభం రెండు ఎలాంటివి అన్నమాట? పరస్పర విరుద్ధమైనవి. అర్థమవుతుందండి? అందుకే దేవుడు ఈ విరుద్ధమైనవి పక్కనే మాట్లాడడాన్ని బట్టి మనకేమనిపిస్తుంది? విరుద్ధమైన స్టేట్మెంట్ అనిపిస్తున్నాయి. అలా కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దైవభక్తి లాభసాధకం అంటే ఏ లాభం అన్నమాట? ధనలాభమే. ధన రూపేనానో, వస్తు రూపేనానో, బంగారం రూపేనానో, పొలం పుట్ర నగానట రూపంలో వచ్చే లాభాల గురించి మాట్లాడుతున్నాడు. దైవభక్తి ఈ లాభం కోసం చేయకూడదు. దైవభక్తి అట్టి లాభం కోసం చేయకూడదు. దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా 90% అబో క్రైస్తవంలో విశ్వాసులు కానీ దైవజనులు కానీ దేనికోసం వస్తున్నారో క్రైస్తవంలోనికి? దానికోసం వస్తున్నారు. ఎందుకంటే చాలా క్లారిటీగా క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల ప్రాంతంలో దేవుడికి ప్రార్థన చేస్తున్నటువంటి సొలొమోను గారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఏంటి?
నువ్వు ఐశ్వర్యం, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగకుండా జ్ఞాన వివేకాలు అడిగావు గనక నీ ప్రార్థన నాకు ఇష్టమైంది నాయన, నేను అంగీకరిస్తున్నాను అంటాడు. అంటే ఏంటి అర్థం? ప్రపంచంలో ఎక్కువ మంది దీన్ని అడుగుతున్నారు. ముఖ్యంగా ప్రార్థనలో ముఖ్యాంశాలు ఏంటి? వార్తల్లో ముఖ్యాంశాలు అన్నట్టు ప్రార్థనలో ముఖ్యాంశాలు కాదు, ఉన్న అంశాలన్నీ అవే. ఆ 3 విషయాలే. ఎక్కడైనా కావాలంటే ఏ ప్రార్థనలైనా పోస్ట్ మార్టం చేసి చూడండి. ఎవరో రేరెస్ట్ ప్రార్థనలు వదిలేస్తాయి. అడిగితే దీర్ఘాయువుతో మిడిపడినటువంటి ప్రార్థనలు ఉంటాయి. నెక్స్ట్ లేదంటే ఐశ్వర్యంతో ముడిపడినటువంటి ప్రార్థనలు ఉంటాయి. అవి 2 లేకపోతే శత్రువుని మీద పగ తీర్చుకునే ప్రార్థనలు ఉంటాయి. కావాలంటే చూడండి, చెక్ చేసుకుని. అటు ఇహ సంబంధమైనటువంటి భక్తి ఏదైతే ఉందో, ఇహ సంబంధమైనటువంటి లాభాలతో ముడిపడి ఉంది. నేను ప్రార్థన చేస్తే నాకేదో దేవుడు ధనం ఇచ్చేస్తాడు, డబ్బు ఇచ్చేస్తాడు, నేను దేవుడి సన్నిధికి వచ్చి కానుకిస్తే నాకు ఎక్కువ ఇస్తాడు. ఈ భావజాలం చెడిన మనసు కలిగిన వాళ్ళది, మంచి వాళ్ళది కాదు అని చెప్తున్నాడు దేవుడు. ఒకటి. కిందికి వస్తే సంతుష్టి అన్నాడు. ఇక్కడ గొప్ప లాభసాధకం అంటే సంతుష్టి అనేటటువంటిది. అంటే ఏంటి అర్థం? ఇక్కడ ధనాపేక్ష అనేది రావడానికి మూల కారణం ఏంటంటే సంతృప్తి విషయంలో రాజీ పడలేకపోవటం. ఎందుకు సంతృప్తిగా ఉండడానికి మనకు వల్ల కావట్లేదు? ఉన్నవి చాలు అన్నటువంటి ఆలోచన. సంతృప్తి అంటే ఏంటి అర్థం? చాలు. పాట అయితే పాడతాం, మనస్ఫూర్తిగా పాడతాం. ఏమని? చాలునయ్యా. బయటికి చాలయ్యా అంటావు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని అంటావు. అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కుదురుగా ఉన్నాడు అక్కడ పరలోకంలో. లేకపోతే భూమి మీద ఈ నా బిడ్డల కంటే మించిన భక్తి పరులు ఎవరున్నారా అని సంబరపడిపోయాడేమో. ఏదో మన పిల్లలు యాక్షన్ చేస్తారు, మనము ఒకప్పుడు నటన సార్వభౌములేండి. తర్వాత మనకు తగిన పిల్లలు మనకున్నారు. ఇప్పుడు ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పాడు, కొడుకు అంటే ఏంటి, కూతురు అంటే ఏంటని. విన్నారా లేదా మీరు? వినండి, తరించండి. ఇప్పుడు మాట వినని వాడు కొడుకు, మాట విన్నట్టు నటించేది కూతురు. అమ్మా నాన్నల మాట విననివాడు కొడుకు, మాట విన్నట్టు నటించేది కూతురట. ఇవన్నీ మనం ఆలోచన చేసేవాడు నిజమే కావాలనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, అసంతృప్తి అనేటటువంటి దాని వలన వచ్చినదే ధనాపేక్ష. అసంతృప్తిలో నుంచి పుట్టింది ధనాపేక్ష. మనకు నిజంగా అసంతృప్తి ఉందా లేదా? ఇది ఎట్లా కనుక్కోవాలి? మాకు అంత సంతృప్తిగానే ఉంది అని అనుకుంటాం. లేదని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. చేతనైతే దాన్ని వదిలేసుకుందాం. ఎందుకనంటే దీంట్లో ఎన్ని ఆఫర్లు ఉన్నాయి? ధనాపేక్షతో ముడిపడిన ఆఫర్లు ఎన్ని చెప్పారండి? చదువుదామా? 9వ వచనం. అది కాదు నాన్న, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధన, ఊరి, అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలు వాటిలో పడతారు. అట్టివి మనుషులను నాశనంలో ముంచేస్తాయి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి ఆయన తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకున్నాడు. ఇన్ని ఆఫర్లు ఉన్నాయి దాంతో. ఇప్పుడు ఈ ధనాపేక్ష అనే దానితో ముడిపడినటువంటి పరిస్థితి, మనిషికి ఎందుకు ధనాపేక్ష వస్తుందంటే, చాలు అనుకునే తత్వం ఎప్పుడైతే లేకుండా పోద్దో అప్పుడు వచ్చి పడ్డట్టు మనకు ధనాపేక్ష. ఎందుకనంటే నాకు ఇంకా కావాలనుకుంటే ఏముంటే వస్తాయి ఇవన్నీ? నాకు ఇంకా కావాలంటే ఏముంటే వస్తాయి? పైసలు ఉంటే వస్తాయి కదా. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ధనం మూలం ఇదం జగత్ అనే లోకంలో సామెతలు చాలా ఉన్నాయి కదా. కాబట్టి నాకు ఇప్పుడు ఇంకా కావాలి, ఎన్నో కావాలి అనుకుంటే పైసలు కావాలి. అంటే అసంతృప్తిలో నుంచి డబ్బు సంపాదన అనేటటువంటి ఆశ పుడుతుంది.
ఇప్పుడు మనకు అసంతృప్తి ఉందా లేదా? అసలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అండి? దేవుడు ఎప్పుడు చెప్పాడు? క్లారిటీ. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు యుద్ధాలు చేసే రాజుల దగ్గర నుంచి సాధారణ ప్రజలు మన దాకా వద్దాం, వస్తేనే అర్థం అవుద్ది. రాజుల దగ్గర నుంచి ప్రపంచం అంతా ఏముంటుంది? పరిపాలించేవాళ్ళు, పరిపాలించబడేవాళ్ళు. 2 రకాలే కదా. ముందు పరిపాలకుల దగ్గరికి వద్దాం, తర్వాత పరిపాలించబడే ప్రజలైన మన దగ్గరకు వద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుండి, మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయి? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛలు ఉండే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేస్తారు, మత్సరపడతారు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుడిని అడగదన్న మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినా మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగురు కనుక మీకు ఏమీ దొరకట్లేదు. ప్రపంచంలో యుద్ధాలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడు చెప్తున్నాడు, మీకు సంతృప్తి లేదురా అబ్బాయి అన్నాడు. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? పక్క రాజ్యంలో రాణి బాగుంది, ఇప్పుడు ఆ రాణి నారాణి అవ్వాలి. కాబట్టి ఏం చేయాలి? అరే మీ రాణి నాకు ఇచ్చేసి అని చెప్తే అడిగితే ఇచ్చేస్తాడు ఏంటి రాజు? మరి ఏం చేయాలి? యుద్ధం చేయాలి, రాణిని పట్టుకొచ్చుకోవాలి. పక్క రాజ్యంలో మంచి ధనం ఉంది, మంచి బంగారం ఉంది, మంచి వజ్రవైఢూర్యాలు ఉన్నాయి, మంచి భూభాగాలు ఉన్నాయి, మంచి సారవంతమైన నేల ఉంది. ఇప్పుడు నాకు అది కావాలి, నాకుండే సరిపోలేదు. ఏం చేయాలి? యుద్ధం. యుద్ధం చేసి దోచుకో, దోపు సొమ్ము. ప్రపంచంలో గంపగొత్తుగా లంసం అంటారే. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగికి వచ్చే అమౌంట్ని ఏమంటారు తెలుసా? లంసం అంటారు. అంటే ఇంత ఎక్కువ మొత్తంలో వచ్చి పడుతుంది అనమాట, లంసం అమౌంట్ అంటారు. అట్లా లంసం వచ్చేస్తుంది అనుకోండి. రిటైర్మెంట్ అవ్వాలంటే 62 ఏళ్ళు ఉండాలి. ఇప్పుడు రాజు కనుక లంసం అమౌంట్ రావాలనుకోండి, ఇక్కడికి రిటైర్మెంట్ దాకా ఉండాల్సిన పని లేదు. మంది మార్బులు వేసుకొని పక్క రాజ్యం మీదకి వెళ్ళిపోతే దోచేసుకొని రావచ్చు. సరిపోలేదు నాకు, ఈ భూభాగం సరిపోదు, ఈ పైసలు సరిపోవు, ఈ బంగారం సరిపోదు, ఈ వెండి సరిపోదు, ఈ భార్యలు సరిపోరు, ఈ పరిచారకులు సరిపోరు, ఈ ప్రశంసలు సరిపోవు అన్న అసంతృప్తిలో నుంచి పుట్టింది యుద్ధం. రాజులు అసంతృప్తిలో నుంచి పుట్టాయి యుద్ధాలు. మారణకాండ అక్కడ నుంచి జరిగింది. ఇప్పుడు సాధారణ ప్రజల దగ్గరకు వద్దాం, మన దగ్గరకు వద్దాం. ఇప్పుడు మన ఇష్యం ఇది, అవర్ ఇష్యూ. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. బాప్తీసు యోహాన్ గారు ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుండి ఏంటి సందర్భం క్లారిటీగా చెప్తున్నాడు. బాప్తీసం ఇచ్చి యోహాన్ గారి దగ్గర బాప్తీసం పొందవచ్చిన జన సమూహములను చూచి, నిజంగా ఇలాంటి కేసే మన దగ్గర ఉందనుకున్నాం. ఎంతమంది వచ్చారంటే బాప్తీసం తీసుకోవడానికి? క్లారిటీ ఉంచోండి అక్కడ. జన సమూహములు అంటే ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది వాలంటీర్గా బాప్తీసు యోహాన్ గారి దగ్గర బాప్తీసం తీసుకోవడానికి వస్తే మనలాంటి వాళ్ళు అనుకోండి, మా సత్తా ఏంటో చూడండి, మా సమర్థత ఏంటో చూడండి, మా టాలెంట్ ఏంటో చూడండి, దేకో మై రౌడీయిజం అన్నట్టు ఇంతమంది ఈరోజు ఆ బాప్తీసం తీసుకున్నారు. ఏమనుకున్నావు? ఈ మధ్యకాలంలో రికార్డులు, దైవజనుల రికార్డులు చెప్తున్నారు, నేను 50,000 మందికి బాప్తీసం ఇచ్చాను అంటే. ఇప్పుడు పౌల్ గారు లాంటి వాళ్ళు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనమాట ఇలాంటి వాళ్ళ దృష్టిలో. ఎందుకు? క్లారిటీగా ఆయన చెప్తాడు, నాయన క్రిస్పుకు, గాయకి, స్టెఫనీ ఇంటి వారికి మాత్రం తప్ప నేను ఎవడికి బాప్తీసం ఇవ్వలేదు, బాప్తీసం ఇచ్చుటకు దేవుడు నన్ను పంపలేదు అని మాట్లాడతాడు. అలాగని బాప్తీసాలు ఇవ్వకూడదని నేను ఏదో బోధ చేస్తున్నాను అనుకోకండి. ఇదొక తలపోటు. అంటే అయితే అతివృష్టితో అర్థం చేసుకుంటారు, లేదా అనావృష్టితో అర్థం చేసుకుంటారు జనాలు. అంటే మనం వచ్చిన పర్పస్ అది కాదు, వచ్చిన ఉద్దేశమే అది కాదు. అసలు 50,000 మంది బాప్తీసం ఇచ్చారు. 50,000 మంది ఇటు వాళ్ళని ఒక్కటే క్వశ్చన్ అడగాలి. ఫస్ట్ ఒక్కటే ప్రశ్న, 50,000 మంది పేర్లు ఒకసారి చెప్పు. 50,000 మందికి బాప్తీసం ఇచ్చావు, బాగానే ఉంది. 50,000 మంది పేర్లు చెప్పు. ఎందుకంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరు? పిల్లలు. పిల్లల పేర్లు తండ్రికి తెలీదా? చెప్పండి. నేను ఒకసారి
24 మంది 2 డజన్ల పిల్లలు కలిగిన తల్లిదండ్రులు నేను చూశా. మరి మీరు ఎంతమంది ఎవరైనా చూశారు లేదా రికార్డులు చూసి ఒకసారి వాళ్ళు టెస్ట్ చేయాలని ప్రయత్నం చేశాను. వాళ్ళ వయసు, ఆ పెద్ద ఆయన వయసు 85 ఏళ్ళు, ఆయనకి 24 మంది పిల్లలు. 24 మంది పిల్లోళ్లకు 48 మంది పిల్లలు అయ్యారు. మొత్తం 24, 48 ఇంతమంది పిల్లలు ఉన్నారు. మీ బిడ్డల పేర్లు చెప్పండి ఏమనుకోకుండా తాతయ్య అని అడిగితే శుభ్రంగా పేర్లని చెప్తూ ఉంటే నోట్ చేసుకున్నాను నేను. ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అయ్యాడేమో, చెప్పిన పేరు చెప్తాడేమోనని. 24 అయిపోయిన తర్వాత 25, 26 ఒత్తకు చెప్తున్నాడు. మళ్ళీ ఏంటి 24 మంది కదా అంటే, మరి మనవాళ్ళు ఏం చేయమంటారు, వాళ్ళు నా పిల్లలే కదా అన్నాడు. అంటే పిల్లల పేర్లు తెలియాలి కదా. నాన్న అంటే కనీసం మీకు ఎంతమంది నా పిల్లలు? ఏ రోజన్నా పిల్లల పేర్లు మర్చిపోయారు మీరు? మన వాళ్ళు మనరాళ్ళ పేర్లు కూడా గుర్తుంటా లేదా? దానికి నాన్నకు గుర్తు లేకపోతే ఎట్లండి బాబు? డేట్ ఆఫ్ బర్త్ సహా చెప్తాడు. అవునా కదా? ఇప్పుడు 50,000 మంది బాప్తీసం ఇచ్చారని మాట్లాడినాడు. 50,000 మంది పేర్లు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటాడో తెలియదు, వాడు ఎవడో తెలియదు. ఒకసారి జీవితంలో ఒకసారి కూడా చూసి ఉండే తర్వాత అట్లానే చేయాల్సిందే. మాలంటోళ్ళకి అవన్నీ చేతగా కాదు. బాప్తీస్మాలు ఇవ్వటమే మా ధ్యేయం అని పోయామనుకోండి, 50,000 పెద్ద లెక్కేం కాదు. టార్గెట్ అదే అని పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఒక గుంపు కనపడింది అనుకోండి, ఒక ఏదో టాయిలాలు ఇచ్చి ముంచేసి అయిపోయింది బాప్తీసం ఇచ్చారు, వీళ్ళకి నేను డాడీ అన్నట్టుంటుంది చెప్పుకోవచ్చు. కాదు కదా. జన సమూహాలు వస్తే బాప్తీసు యోహాను గారి దగ్గరికి ఈయన చెప్పినటువంటి మాటలు ఏంటో ఒక్కసారి చూద్దాం జాగ్రత్తగా. బాప్తీసు తీసుకోవడానికి వస్తే దేవుడా అని ఈయన ఏం మాట్లాడుతున్నాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటం మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. అబ్రహాం మగ తండ్రిని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకోవద్దు. దేవుడి రాళ్ల వల్ల అబ్రహాంలో ఒక పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ఇన్ని మాట్లాడుతున్న ఒక్కడు కూడా ఎన్నిక్కుపోలేదు. వీడెవడో మెంటల్ కేసు ఉన్నట్టున్నాడు. మేము వచ్చింది బాప్తీసం తీసుకోవడానికైతే మాకు లెక్చర్ ఇస్తున్నాడు, క్లాస్ బిక్తున్నాడు మాకు అని ఎవరు అనుకోలేదండి. నాకు మిమ్మల్ని కూడా చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను భరిస్తున్నారు కదా, ఎట్లా చెప్పినా ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా. బాప్తీసు యోహాను గారు ఎంత స్ట్రాంగ్ అంటే అసలు ఏలియా యొక్క ఆత్మశక్తి. ఆయన ఎలా అంటాడంటే తాడా పేడా అంతే, నువ్వా నేనా సైజ్ సవాల్. ఇంక అది మాటలేం లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడం పోట్లాడుకోవటమే అన్నట్టు ఉంటుంది సంగతి. అట్లాంటి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండి దీనికి మించి ఇంకో మాట అడుగుతున్నాడు. ఏమని అంటే మొత్తానికి మాకు విషయం అర్థమైందండి బాప్తీసు యోహాను గారు, ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి. 10వ వచనంలో అద్భుతమైన మాట, మేమేం చెయ్యాలి? నిజంగా సరెండర్ అయిపోయేటటువంటి మంచి విశ్వాస లక్షణం ఏంటంటే మేమేం చేయాలి చెప్పండి. మీరు మంచి బిడ్డలంటే, మనం మంచి బిడ్డలు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి డాడీ మమ్మీ నేనేం చేయాలి చెప్పు, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలి చెప్పు అనాలి. దైవజనుడి దగ్గరికి వచ్చి ఏమనాలి? దైవజనుడా నేనేం చేయాలి? నేను ఎవరన్నా పిల్లలు అడుగుతారేమో అని చూస్తూ ఉంటారా, చాలామంది పిల్లలు అడగరు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో అమ్మాయి మోసపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాను. జాన్సన్ విక్టర్ అన్నయ్య అని కొంతమంది తెలిసి ఉంటుంది మీకు. ఇట్లా మోసపోయిన అమ్మాయిల విషయంలో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. అమ్మా మీరు పొరపాటు చేస్తున్నారు తల్లి, ఎవడన్నా నిన్ను ప్రేమిస్తున్నానన్నప్పుడు రాగానే వాడిని పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళాలి. ఫస్ట్ మొదటగా పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి ఇతను నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, రేపు నా విషయంలో ఏం జరిగినా కూడా ఈడే బాధ్యుడు, మీరే చూసుకోండి. నేను మోసపోయానంటే వీడి వల్ల మోసపోతా, ఈయన లోపల వేయండి ఫస్ట్, జాగ్రత్త అండి ఒకసారి ఫోటో తీసుకోండి అని చెప్పి తీసుకెళ్ళమ్మా. వాడు దొంగోడైతే అప్పుడే జంప్ అయిపోతాడని చెప్పాడు. నేను ప్రారంభంలో నుంచి మేము ఏం చేయాలి, ఇది ఇనిషియల్ స్టేజ్ కదా, దైవజనుడి దగ్గరికి వస్తున్న స్టేజ్ అది. వాళ్ళు జీవితం కొత్తగా ప్రారంభించాలనుకుని వస్తున్నటువంటి పరిస్థితుల్లో దైవజనుడి దగ్గరికి వచ్చి అనాల్సిన మాట మేము ఏం చేయాలి చెప్పు. చెప్తున్నాడు. ఇవి చెప్తున్న 3 రకాల వ్యక్తులు వచ్చారు ఇక్కడికి. ఒకటి సాధారణ ప్రజలు,
2 శుంకరులు, 3 సైనికులు. సమాజం 4 వర్గాలుగా ఉండేది అప్పుడు. 4 వర్గాలు. ఒకటి పరిపాలకులు, హెరోదు లాంటి రాజకీయ పరిపాలకులు, బాప్తిస్మిచ్చు యోహాను, యేసుప్రభులు లాంటి ఆధ్యాత్మిక పరిపాలకులు. ఈ 2 ఒక కోవ, పరిపాలకుల కోవ. రెండవది సాధారణ ప్రజలు. మూడవది సుంకం వసూలు, ట్యాక్స్ కలెక్టర్స్, వారధులు, ప్రభుత్వ వారధులుగా ఉన్నటువంటి మధ్యవర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు అంటారే అలాంటి వాళ్ళు, సుంకర్లు అంటారు వాళ్ళని. తర్వాత శాంతి భద్రతలను కాపాడడానికి సైనికులు. ఈ 4 వ్యవస్థలలో ఉన్నారు ఇక్కడ. పరిపాలకుల వ్యవస్థ కింద బాప్తిస్మిచ్చు యోహాను గారు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, శుంకరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. సామాన్య ప్రజలు చదువుతున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి, 11వ వచనం. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యాలి, ఆహారము గలవాడు అలాగే చేయవాలని వారితో చెప్పాను. ఈ మాటను బట్టి మనకేం అర్థం అవుతుంది చెప్పండి? ఈ మాటను బట్టి మనకేం అర్థం అవ్వాలి? ఏం చెప్తున్నాడు చెప్పండి? 2 అంగీలు ఉన్నాడు, ఒరే నాకు 3వ అంగీ లేదే, 30వ అంగీ లేదే అని ఆలోచన చేయకండి రా అని అర్థం. అంగీ అంటే ఈ పదజాలం ఎక్కువగా కర్నూలు ప్రాంతంలో వినపడుతుంది. అంగీ మీన్స్ షర్ట్, చొక్కా అంటారు కదా. ఈ చొక్కాని అంగీ అనే పదజాలం అక్కడ వాడతారు. అవేపు కర్నూలు మూలం, కర్నూలు జిల్లా వాళ్ళు. అంగీ అంటే షర్ట్. అది చాలా చోట్ల అంటారు కానీ అక్కడ ఆ పదం తప్ప వేరే పదం వాడరు. మనం చొక్కా అంటాం, కొంతమంది అంగీ కూడా అని అంటాం, రకరకాల అంటాం. పై వస్త్రము అనేటటువంటి వాళ్ళు అంటారు. సరే, ఏదేమైనా ఇక్కడ 2 షర్ట్లు ఉన్నోడు ఏమీ లేనివాడికి ఇవ్వండి అంటే ఏంటి అర్థం చెప్తున్నట్టు? నాయన సంతృప్తిగా ఉండండి. ఇప్పుడు పెద్ద బాంబు, కడప బాంబు కంటే పవర్ఫుల్ బాంబు ఏంటంటే సహోదరి మనుల దగ్గరకు వద్దాం. ఇంట్లో చీరలు ఎన్ని ఉంటాయమ్మా మీకు? బీరువా నిండా ఉంటాయి. కొన్ని సంతృప్తి ఉంటుందా మీకు ఏమైనా? ఒక ఆమె ఫంక్షన్కు రెడీ అవుతూ టెన్షన్ పడతా కూర్చొని ఉంది, బాధపడతా. ఏమి అని అంటే కట్టుకోవడానికి నాకు చీరలే లేవంటది. బీరువా నిండా ఉండేది ఎవరు అమ్మా అని అంటే భర్త వచ్చి, అవన్నీ పాతయి, అవన్నీ పాత చీరలు. పాత చీరలు అంటే దగదగ మెరుస్తూ ఉంటాయి. మళ్ళీ అడిగాడు ఆయన ధైర్యం చేసి, ఇవి పాతవి ఏంటి, పోయిన నెలే కదా కొన్నావు, పుట్టినరోజు వచ్చినప్పుడు తీసిచ్చాను కదా అని అంటే, ఒక్కసారి కట్టుకుంటే అవి పాతవే. అప్పటివరకు డెఫినేషన్స్ తెలియదు అట్లాంటి వాళ్ళకి. ఒక్కసారి కట్టుకుంటే పాతవే అని. ఒకసారి బయటకు వచ్చి చూడండి అమ్మా, అనాథాశ్రమాలు చూడండి, వృద్ధాశ్రమాలు చూడండి, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు చూడండి. అక్కడ ఒంటి మీద కప్పుకోవటానికి సరైన బట్ట లేనటువంటి తల్లులు చాలామంది కనపడతారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు, రే నా ఇంట్లో ఇన్ని ఉన్నాయంటే కనీసం తృప్తి, వాడికి ఇస్తారో లేదు తర్వాత సంగతి, వాళ్ళకి ఇస్తారో లేదో తర్వాత సంగతి, ఉన్నాయి కదా అన్నటువంటి సంతృప్తి ఉంటుందా? పోనీ అట్లన్నా వదిలేండి, వాళ్ళ దాకా వెళ్ళు. మీ ఆయనకి ఎక్కువ బట్టలు ఉంటాయి, మీకు బట్టలు ఎక్కువ ఉంటాయా? ఇంట్లో ఎక్కువ బట్టలు ఎవరికి ఉంటాయి? సహోదరి మనకే ఉంటాయి. కానీ అసంతృప్తి పోతుంది. ఎందుకనంటే దీంట్లో భాగంగానే రా తీసుకురా సంపాదించుకురా నేను ఎందుకు అడుగుతుంది అనుకుంటున్నారు? నేను షాపింగ్ చేయాలి, మార్కెట్లోకి మంచి బట్టలు వచ్చాయి, ఉన్నవి సరిపోవు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు లేటుగా పెళ్లి చేసుకుంటే సైమన్ లాంటి వాళ్ళు చూస్తే మహా తెలివిమంతులని, వీళ్ళు కొంతకాలం అన్నా సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. ఏదో బిడ్డలు అనుకుంటారు కానీ మేము కూడా ఒకనాడు పెళ్లి కానప్పుడు అట్ట అనుకునేవాళ్ళం, చించుతాం పొడుస్తామని. ఏముండదు అక్కడ. మునుపు జరిగినదే ఇప్పుడునో జరుగును, అన్నకి జరిగినదే తమ్ముడికి జరుగును. కావాలంటే సీనియర్లను అడగండి,
సంతృప్తి లేదు మనకి అని చెప్పటానికి ఇవే నిదర్శనం. మన ఇంట్లో ఉన్న బట్టలే నిదర్శనం, మన ఇంట్లో ఉన్న వస్తువులే నిదర్శనం. కింది చూద్దాం, నెక్స్ట్ బ్యాచ్ ఉంది. అదేంటి? 12వ వచనం. సుంకరులను బాప్తిస్వం పొందవచ్చి బోధకుడా మేమేం చేయాలని అడిగితే, ఇక్కడ వాళ్ళకి అర్థమైన విషయం ఒకటి ఉందండి, గమనించండి. దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళ ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, మరొకండి. 2 అంగీలు ఉన్నోడికి బాధ్యత వేరు, సుంకం వసూలు చేసే జాబ్ చేస్తున్నోడికి బాధ్యత వేరు. మీ బాధ్యత వేరు, నా బాధ్యత వేరు. మీలాగే నేను ఉంటాను అన్నాను అనుకోండి, నేను ఎప్పటికీ నాయకుడిని కాలేను. మీలాగే మీరు ఉంటాననుకున్నారనుకోండి, మీరెప్పటికీ పెద్దోళ్ళు కాలేరు. అర్థమైందా? ముందు మనకున్నటువంటి బాధ్యతను తెలుసుకోవాలి, తర్వాత దానికి మించిన బాధ్యత ఏంటో మనకు అర్థం కావాలి. సుంకర్లు వచ్చినప్పుడు బాప్తిస్మ యోహాను గారు చెప్తున్నారు ఏమని అంటే, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇందులో కూడా ఏం చెప్తున్నాడు? మనకేమర్థం అవుతుంది వీటన్ని చూసినప్పుడు? సంతృప్తితో ఉండు, సంతృప్తిగా ఉండు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైంది అన్నది 2 అంగీలు ఉంటే లేనోడిని ఒక్కసారి చూడండి. మనం అందరం లోక సంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదాలు కలిగి ఉన్నప్పుడు మనకంటే పైనోడిని చూస్తాం. మరి పైనోడిని చూడడం తప్పు కాదు. ఏ విషయంలో పైనోడిని చూడాలి? భక్తి జీవితంలో మనకంటే ముందు పరుగులు తీస్తూ ఉంటాడు చూసారా, వాడిని చూడాలి భక్తి జీవితంలో. కానీ లోక సంబంధమైన వాటి విషయంలో మనకంటే లేనోడిని చూడాలి. ఈ అసంతృప్తులు ఎక్కడ దాకా పోతాయంటే, మనకు ఇంట్లో ఒకవేళ అనుకుందాం కాసేపు, గయ్యాలి భార్య ఉంది, ఇంట్లో గయ్యాలి భార్య ఉంది. ఏ విధంగా సంతృప్తి చెందాలో తెలుసా సహోదరుడు? మిద్దెపైకి తీసుకెళ్ళలేదు, ఇంకా డ్రమ్ములో వేయలేదు, ఇంకా తర్వాత బ్రిడ్జి దగ్గర తీసుకెళ్ళలేదు. కోడ్ లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా, క్లారిటీగా చెప్పాలా? అవసరం లేదు కదా, అనుభవమే. హనీమూన్కి అని చెప్పి అక్కడ లేపేయలేదు, కాబట్టి నా భార్య నాకు చాలు. భర్త ఉన్నాడు అనుకుందాం, నిష్ఠుర పెట్టే భర్తే అనుకుందాం. అప్పుడేమనుకోలే సహోదరమని, కుక్కర్లో నన్ను ఉడికించడం లేదు. సంక్రాంతి టైంలో కరెక్ట్ టైం చూసుకొని వాటి టైమింగ్ అనిపించింది వాడు. హైదరాబాద్లో భార్యని చంపేసి కుక్కర్లో ఉడికిచ్చేస్తే ఏదో వాసన వస్తే, సంక్రాంతి కదా, మేకకాళ్ళు ఏమన్నా కాలుస్తున్నాడో, మేకతల ఏమో కాలుస్తున్నాడేమో అనుకున్నారట జనాలు, చుట్టుపక్కల వాళ్ళు. అంటే వాసనలో కలిపేశాడు. అట్ట చేయలేదు కదా అన్న సంతృప్తి ఉండాలి ఎప్పుడు. ఇకతో ఆగిపో అంటే, చిన్నదానిలో సంతృప్తి లేని వాళ్ళకి పెద్ద పెద్ద వాటి గురించి సంతృప్తి ఏమైనా ఉంటారా చెప్పండి? పిల్లలు ఉన్నారు, మాట వెళ్ళిన పిల్లలే అనుకుందాం, వాళ్ళకంటే ఇంకా దారుణంగా వాళ్ళ ఆనందాలకు అడ్డొస్తున్నారని అమ్మని చంపిన వాళ్ళు, నాన్నని చంపిన వాళ్ళు చూసారా, వాళ్ళని చూసి సంతృప్తి పడాలి, చాలే ఇంకా చంపలే మా వాళ్ళని. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీ జీతాలతో మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ చేసుకోవద్దు అంటున్నాడంటే, ఏదైతే మీకుందో దాంతో సంతృప్తి చెందండి, సంతృప్తి చెందండి. ఇది చాలదు అనుకునే పరిస్థితిలో నుంచే పుట్టేది ధనాపేక్ష. ధనాపేక్షకు మూలం అసంతృప్తి. ఇంకా 3వ బ్యాచ్ ఉంది, అదేంటి? ఏం చెప్తున్నాడు చూద్దాం. సైనికులు 14వ వచనంలో మేమేమి చేయవాలని అతను అడిగినప్పుడు, అందుకు అతడు ఎవరిని బాధపెట్టద్దు, ఎవరి మీద అపనిందేయద్దు. అసలు ఈ బాధ పెట్టేది కూడా ఎందుకు చేస్తాడో, ఎవరి మీద అపనిందైనా ఎందుకు చేస్తాడో క్లారిటీగా చెప్పాడు. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో సింపుల్గా చెప్పేసి 2 మాటలతో. ఎవడైనా అన్యాయంగా బాధ పొందుతున్నాడంటే పోలీసుల దగ్గర, ఎవరైనా హింసపడుతున్నాడంటే దానికి కారణం ఏంటి అంటే, కింద ఉంది ఆన్సర్, మీ జీతాలతో. ఈ మాట చెప్తే చాలామంది ఏమంటారు తెలుసా అండి, మా జీతాలు తక్కువ అని అంటాడు. తక్కువ ఉన్న జీతాలకు ఎందుకు వచ్చారు మరి?
ఇప్పుడు లంచగొండలు ఎందుకు అవుతాడు? జీతంతో తృప్తి లేదు, జీతంతో తృప్తి లేదు. అందుకే ఏం చేస్తాడంటే లంచాలకు మరిగేవాడు ఒకడు, అక్రమార్జనకు మామూలట. ఏం మామూలు అంటారంటే దీన్ని చాలామంది మామయ్యల మామూలు. లోకంలో అందరికీ ఓపెన్ సీక్రెట్ అది కదా, మామూలు ఇవ్వాలండి. ఈ మధ్యకాల దసరా మామూలు అన్నట్టు క్రిస్మస్ మామూలు కూడా వచ్చాయి తెలుసా మీకు? దీన్ని దండుకునే వాళ్ళు సేవకులు, క్రిస్మస్ మామూలు దండుకునేవాడు. ఇదంతా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకేమి ఇచ్చాడో అది చాలామంది కంటే ఎక్కువే ఇచ్చాడు అన్న సంతృప్తితో బతికితే అంతకు మించిన జీవితం లేదండి. అట్ట కాదండి అని మీరు అన్నారంటే చాలామంది చెప్తూ ఉంటారు, ముఖ్యంగా మాలాంటి వాళ్ళు ఉద్దేశించి చెప్తూ ఉంటారు. నా తమ్ముళ్ళు కూడా చాలామంది నన్ను చెప్తూ ఉంటారు, ఇదేంటో అన్న జర్నీ చేయడం మొదలుపెట్టాను అనుకోండి, పక్కన ఎవరున్నా మా ఆవిడ ఉన్నా కూడా నాకు నిద్ర వచ్చేస్తుంది. జర్నీ చేయడం మొదలుపెట్టాను. అసలు ఒకసారి ట్రైన్లో వచ్చేటప్పుడు ఫుల్ రష్ ఉంది, డోర్ దగ్గర నిలబడి ఉన్నాను, చల్ల గాలి వచ్చేస్తుంది, అప్పుడు కూడా తూగాను. టైంకు మెలకు మళ్ళీ వచ్చి అలర్ట్ అయ్యేగాడు సరిపోయింది, కానీ లేకపోతే ఇప్పటికీ జ్ఞాపకార్థ కొడుకులు చేసి ఉండాలి మీరు. నాకు కూడా నిద్ర కూడా పట్టని పరిస్థితి మనిషికి ఎప్పుడు వస్తుందని చెప్పాడు తెలుసా దేవుడు? చూసేద్దాం ఒకసారి, చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. స్లీపింగ్ కిల్లర్స్ ఎవరో చూద్దాం. 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 10వ వచనం నుండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి పొందడు. తృప్తి లేదు అని తృప్తి కోసం డబ్బు కావాలనుకుంటూ ఉంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అసలు దాంతో అసలు నీకు తృప్తే రాదురా. నేను వ్యసనాల గురించి ఆ పాట రాశాను, వస్తుంది అందులో అనుపలువులో ఇదే చెప్తాను. క్షణికానందం తప్ప శాశ్వతానందం నీ వ్యసనాల్లో లేదురా. నీ వ్యసనాన్ని మార్పి నిత్యానందం ఇచ్చే క్రీస్తే శరణమురా అని రాశా ఆ వ్యసనాల పాటల్లోనే. వ్యసనం, ధనాపేక్ష అనేది ఒక వ్యసనం. ప్రపంచంలో ఉన్న వ్యసనాలు అన్నింటిలోనూ పవర్ఫుల్ వ్యసనం అదే. ఇది ఏం చేస్తుందంటే తృప్తినే ఇవ్వదట. ఇంతేనా? 11వ వచనం. ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించువారు ఎక్కువ అవుతారు. కన్నుల ఆరా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ఉంది చూసుకోవటమే. ముఖ్యంగా ఈ స్థలాలు పొలాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పమంటారా? కష్టం వచ్చి ప్రాణం మీదకి వచ్చినా కూడా కొంచెం అంటే కొంత స్థలం అమ్ముకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకు? అమ్మపోతే ఎట్లా అంటే స్థలం పోతే ఎట్లా అనేది ఉంది తప్ప నేను ఇలా అయిపోతే ఎట్లా అని కాదు. అర్థమైందా? పోతే అమ్మేసుకుంటే కొనేయలేమని అంటే ఏం చేస్తుంటారు అన్నమాట, కనులారా చూసుకుంటూ ఉంటారు, ఇది నా స్థలం, ఇది నా పొలం అని. కింది చదువుదాం ఇంకా. కష్టజీవులు కొద్దిగా తినినా ఎక్కువగా తిన్నా సుఖనిద్ర ఉంటారు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత. ఇప్పుడు అదాని అంబానీ వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మనలాంటి వాళ్ళని చూసి ఏమి భాగ్యం రా వీళ్ళది, ఇంత డబ్బులున్నా మనకు సరిగా నిద్రపట్టి సావట్లేదు. ఎందుకంటే ఎవడు ఐటీ రైడ్లు చేస్తాడో, ఎవరు వచ్చి పట్టుకుపోతాడో, ఉన్నటువంటి వాడు ఎవడు ఎసరు పడతాడో, కింద స్థాయిలో ఉన్నటువంటి వాడు ఎట్లుంటారండి? అంత డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారు? ఏదో ఒక రూపేనా ఎసరే పెట్టేసి మొత్తం లాగేసుకోవాలని చూస్తారు కదా, భయాలు వాళ్ళకి. ధన సమృద్ధి చేత సెంట్రల్ ఏసీలో ఉన్న చలితో వణికిపోయే ఏసీలో చక్కగా ఉన్నా కూడా నిద్ర పట్టదట. వాళ్ళే మనల్ని చూసి మన జీవితం బాగుంది అనుకుంటాం, మనం చూసి ఏమనుకుంటాం, వాళ్ళని చూసి ఇట్లా ఎప్పుడురా జీవితంలో అయ్యేది మనం అనుకుంటాం. మనం వాళ్ళని చూసి అనిపించడండి. మన
అంబానీ, అనంత్ అంబానీ పెళ్లి చేశాడు కదా నాన్న. ఏమనుకుంటారు చాలామంది పెళ్లి కాని పిల్లలందరూ సాధ్యమైనంత వరకు ప్రపంచవ్యాప్తంగా, పుడితే ఇట్ట తండ్రి కదా పుట్టాల్సిందే, నేనే అనంత్ అంబానీ అంటే ఎంత బాగుండేది. జస్ట్ 500 కోట్లు ఒక పెళ్ళికి ఖర్చు చేశాడు. 500 కోట్ల, 5 లక్షలు పెట్టాలంటే మన దగ్గర లేదు ఇక్కడ కదా. అలాంటిది 500 కోట్లు అంత సులభంగా ఖర్చు చేసేసినటువంటి పరిస్థితి చూస్తే మొత్తం ప్రపంచాన్ని అంతా ఒకవైపు ఇటువైపు తిప్పుకునేట్టు చూశాడు. కానీ వీళ్ళందరూ కూడా రాత్రి అయితే అల్జీమర్స్ అంటే ఏంటో అనుకో, ఏదో తిట్టో మంత్రం అనుకుండేరు, వ్యాధి పేరు అదే, నిద్రలేమిని అల్జీమర్స్ అంటారు. దీనికి అవసరమా మనకి? అందుకే నివురు కప్పిన నిప్పు, అసంతృప్తి, ధనాపేక్ష అనేది బయటికే. కానీ ఎందుకు దాన్ని కోరుకుంటాం? అసంతృప్తి. అంతే. అందుకే సంతృప్తికి మించిన సంపద లేదు. చాలు, నాకు దేవుడు చాలా ఇచ్చాడు, దేవా నేను నీకోసం చాలా చేస్తాను, ఇక నువ్వు నాకు చాలా చేసావు అనే సంతృప్తితో బతకగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. నా రిక్వెస్ట్ సహోదరులకి సహోదరిమణులకి, అసంతృప్తితో రగిలిపోకండి. ఒకవేళ ఏదైనా ఉందనుకోండి, ఎక్కడ పెట్టాలి? ఏ కోట్లు వేయాలి? దేవుడి కోట్లు వేయాలి. చింత ఉందనుకోండి, చింతపాటలో చెప్పాను అది, పైకి మాత్రమే భక్తితో లోన చింతతో కొంగకుమా, చింతేదైనా ప్రభుపై వేసి ఆయనలో కొనసాగు. అంతే, ఇంకా ఆయన చూసుకుంటాడు తర్వాత. ఓకేనా? రైట్. ఈ నివురు గొప్ప నిప్పుతో జాగ్రత్త సుమి, ప్రార్థన చేద్దాం.